తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంటర్ బోర్డు తీరుకు నిరసనగా ప్రగతి భవన్ ముట్టడకు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాలు ప్రయత్నించాయి. ఈ నేపథ్యంలో ఆందోళనకారులను, విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేసి గోషామహల్ స్టేషన్కు తరలించారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని తాము శాంతియుతంగా ధర్నాలు చేస్తుంటే ప్రభుత్వం అక్రమంగా అరెస్టులు చేయిస్తోందని ఆరోపించారు. విద్యార్థులని ఇట్లా చచ్చిపోమంటాడు, స్పందించారు, ఏం చేయరు. ఇష్టం వచ్చినట్టు చేస్తే దీన్ని ప్రభుత్వం అంటారా, ఇంకేమన్నా అంటారా? రావులు పాలించినట్టు పాలిస్తున్నారు. ఏం గవర్నమెంట్ ఇది? మొన్న డిగ్రీ, ఈ రోజు ఇంటర్మీడియట్. మంత్రి ఉండాలి, ఏం స్పందిస్తలేడు. ఇంతకైనా విద్యాశాఖలో ఉండి ఏం లాభం? వేలాది మంది విద్యార్థులు, వందలాది మంది విద్యార్థులు ఇవాళ ఏ కేసీఆర్కి ఏమవ్వడం లేదా? సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్. ప్రభుత్వం కమిటీ వేసింది కదా, కమిటీ వేసి ఏం లాభం? 27 తారీఖు మళ్ళా మమ్మల్ని అదేంది ఆ నివేదికలు ఏడిపోతే తెలియదు, కమిటీలు వేసిన మెంబర్లు ఏడిపోతారో తెలియదు. మరోవైపు ఇంటర్ బోర్డు ముట్టడికి డివైఎఫ్ఐ విద్యార్థి సంఘం, గ్లోబల్ ఇన్ టెక్నాలజీ సంస్థ ముట్టడికి సిపిఐ పిలుపునిచ్చాయి. ఇంటర్ బోర్డు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇప్పటికే 3 అంచెల సెక్యూరిటీ ఏర్పాటు చేయడంతో బోర్డు వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా రిపోర్టర్ స్వప్న లైవ్ లో అందిస్తారు. స్వప్న, ఇంకా ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద అదే సిచ్యువేషన్ కొనసాగుతోందా? ప్రసన్న, తప్పు ఒకరిది, శిక్ష ఒకరికి. ఇప్పటికీ ఇంటర్ బోర్డు తాను చేసిన తప్పును ఒప్పుకోలేదు. విద్యార్థులకు సంబంధించి న్యాయం చేసేటువంటి ప్రసక్తే లేదు అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా ఫెయిల్ అయినటువంటి 3 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ ఏంటంటే హైకోర్టు కూడా ప్రశ్నించింది. 10 రోజుల్లో ఎవరైతే 3 లక్షల మంది ఉన్నారో వాళ్ళకి వితౌట్ ఫీజ్ రివాల్యుయేషన్ చేయాలి అని చెప్పేసి హైకోర్టు చెప్పినప్పటికీ ఆ పరిస్థితులు ఏం కనిపించట్లేదు. నిన్నటి వరకు ఇంటర్ బోర్డు ఒక విధానాన్ని అవలంబించింది. అసలు ఏదైతే వెబ్సైట్ ఉందో రివాల్యుయేషన్ సంబంధించి ఆ వెబ్సైట్ ఓపెన్ కాలేదు. ఇక ఈ రోజు మరో కొత్త టెక్నిక్ని ముందు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏంటంటే రివాల్యుయేషన్కి వాళ్ళు అప్లై చేసుకుంటున్న 1 గంట 2 గంటలు మార్నింగ్ అప్లై చేసుకుంటే ఈవినింగ్ వరకల్లా మీ రిజల్ట్స్లో ఎలాంటి చేంజ్ లేదు, యువర్ ఫెయిల్యూర్ అని చెప్పేసి వాళ్ళకి మెయిల్స్ పంపిస్తున్నారు. అంటే అసలు అంత త్వరగా వాళ్ళ దగ్గర, అంటే చేస్తేనేమో మరీ లేట్, లేదంటే మరీ త్వరగా అంటే అంత త్వరగా వాళ్ళ దగ్గర ఎప్పుడు వచ్చింది ఆ పేపర్, ఎప్పుడు మళ్ళీ రివాల్యుయేషన్ చేశారు, ఎప్పుడు పంపించారు అనేది విద్యార్థులకు అర్థం కావట్లేదు. ఎలాగో విద్యార్థులు అడుగుతున్నారు కదా అని చెప్పేసి మళ్ళీ ఇంకో కొత్త పందాన్ని ఎంచుకొని టకటక ఏదో రివాల్యుయేషన్ చేశామంటే చేసేసి వాళ్ళకి ఇచ్చేద్దాం అనేటువంటి పందాన్ని అవలంబిస్తున్నారు. ప్రస్తుతం ఇంటర్ బోర్డు ఉన్నటువంటి పరిస్థితి మరొకసారి మనం చూసుకుందాము. పూర్తిగా కూడా ఎక్కడికక్కడ పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు, ఎక్కడికక్కడ బారిగేట్లను ఏర్పాటు చేశారు. ఎవరు కూడా ముందుకు రానటువంటి పరిస్థితి. వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, విద్యార్థి సంఘాల నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి పంపిస్తున్నారు. ఎవరు కూడా ఇక్కడ ఉండొద్దని చెప్తున్నారు. మరోవైపు విద్యార్థి సంఘాలందరూ కూడా ఓన్లీ ఇంటర్ బోర్డునే టార్గెట్ చేసుకోలేదు, అన్నింటినీ కూడా టార్గెట్ చేసుకొని ముందుకు సాగుతున్నాయి. అటు కలెక్టరేట్ల ముట్టడి చేస్తున్నాయి, గ్లోబల్ ఇన్ సంస్థ ముట్టడి చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళు అన్ని మంత్రులు, ఎవరైతే మంత్రులు ఇండ్లు ఉన్నాయో ఇండ్లకి చేస్తున్నారు. అదేవిధంగా ప్రగతి, ఇలా ఏది ఉన్నా సరే ప్రతిదీ ముట్టడి చేసి విద్యార్థులకు న్యాయం జరగాలని చూస్తున్నారు. ఎప్పటికప్పుడు కొంతమంది వస్తూనే ఉన్నారు, ఎందుకంటే ఒక్కసారిగా వచ్చేస్తే వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి పంపించేస్తున్నారు కాబట్టి ఒక్కొక్కరిగా వస్తున్నారు. ఇంకా ముట్టడి కార్యక్రమం సాగుతూనే ఉంది. మనతో పాటు ఉన్నటువంటి విద్యార్థి నేతలను అడుగుదాం. ఏంటంటే పరిస్థితి, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా, ఏమైనా పాజిటివ్ రిప్లై? ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పట్లో రాదని ఈ ప్రభుత్వాన్ని చూస్తే అర్థమవుతుంది. ఎందుకనంటే సహజంగా ఒక పేరెంట్ కంప్లైంట్ చేస్తేనే ప్రభుత్వం స్పందించాలా, దీని మీదనే స్పందించాలా. ఒక పిల్లలు చనిపోతున్నారంటే ఇంకా మరింత స్పందించాలా, బాధ్యత తీసుకోవాలి. కానీ 4 రోజుల నుంచి మీడియా వాళ్ళు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్షాలు, పార్టీలు, విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, పేరెంట్స్ అందరూ ఎండలో ఎండి వానలో తడిచిలాగా ఇక్కడ ఆందోళన చేస్తూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ప్రభుత్వం స్పందించి మంత్రులు, ఎమ్మెల్యేలు, కేసీఆర్ గారు లాంటి వాళ్ళు ప్రగతి భవన్కి పిలిచి ఒక టెంట్ వేసి మంచినీళ్ళు ఇచ్చి మీ సమస్య ఏందని తెలుసుకోవచ్చు కదా. ఇది మన రాష్ట్రం కదా, ఇట్లా ఎందుకు ఆలోచించట్లేదు? ఈ ప్రభుత్వం అటువైపు ఎందుకు ఆలోచిస్తారు? విద్యార్థులను అరెస్ట్ చేస్తారా? విద్యార్థుల తల్లులను అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేసి ఎంతమందిని అరెస్ట్ చేస్తారు? ఇన్ని 4 రోజుల నుంచి 100 మంది వస్తూనే ఉన్నారు, అరెస్ట్ అవుతూనే ఉన్నారు. ఎన్ని జైళ్ళని, ఎన్ని పోలీస్ స్టేషన్లని నింపుతారు? ఇది సరైనదా? ఇట్లనే అణిచివేస్తారా?
ఇది మంచి మార్గమా? ఇది శాంతియుతమా? అంటే నెక్స్ట్ ఇప్పుడు ధర్నాలకు అన్నిటికీ పిలుపునిచ్చారు, దేనికి కూడా ప్రభుత్వం తొలగట్లేదు, ఇంటర్ బోర్డు కూడా ముందుకు రావట్లేదు. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? విద్యార్థి సంఘ నేతలుగా ఏం చేయబోతున్నారు? ప్రజలు అనేది తెలంగాణ ప్రజలు ఇప్పటికే గుడ్డివాళ్ళు కాదు, చూస్తూ ఉంటారు. ఇప్పుడు భవిష్యత్తులో చాలా ఎన్నికలు కూడా ఉన్నాయి. ఈ తీవ్ర దాని మీద ఎన్నికల ప్రభావాలు కూడా చూపిస్తారు. అట్లనే ప్రజలు తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటుందో కూడా తెలుసు. ఇది ఇప్పటికే ప్రజలు చాలా మంది తెలియని వాళ్ళు, అడ్రస్ తెలియని వాళ్ళు ఇక్కడ వరకు రాలేకపోతున్నారు. కాబట్టి జిల్లాలలోనే ఆందోళన చేస్తున్నారు. సుమారు 10 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు కాబట్టి సుమారు 1,00,000 మంది విద్యార్థులు చాలా తీవ్రంగా గురవుతున్నారు. గారు ఇప్పటికైనా స్పందిస్తారు. ఇలానే దీనికి పరిష్కారం చేయబోతే లక్షల మంది విద్యార్థులు పేరెంట్స్ ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి స్పందించాలి. ప్రభుత్వము భరోసా ఇవ్వాలి. మేము రీవాల్యుయేషన్ పెడతాము, ఎటువంటి రూపాయి తీసుకోకుండా రీవాల్యుయేషన్ పెడతాము, భరోసా ఇస్తామని చెప్పేసి అధికారులే బయటకు వచ్చి బహిర్గతంగా ప్రకటించాలి. అట్లయితేనే ఆందోళన. ఎగ్జామ్ రాసారా? లేదు మేడం, మేము విద్యార్థి సంఘం నుంచి వచ్చాము. మేడం, ఈరోజు విద్యార్థులు ఎగ్జామ్ రాస్తున్నారు, వేల ఫీజులు కట్టి ఎగ్జామ్ రాస్తున్నారు. ఈ ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వేసిందో మాకు అర్థం కావట్లేదు. ఈరోజు 16 మంది విద్యార్థులు చనిపోయినా కూడా ప్రభుత్వం ఇంత కూడా గద్దె దిగకుండా అరెస్ట్ చేయించడము. ఈరోజు పేరెంట్స్ తిండి తిప్పలు మానేసి, విద్యార్థులు తిండి తిప్పలు మానేసి 4 రోజుల నుంచి ఈ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆఫీస్ ముందు మేము తిరుగుతుంటే ఒక్కరు కూడా స్పందించలేరు. జగదీష్ రెడ్డి గారు అంటారు, మన రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు చదువుకోవద్దు, హౌస్ కీపింగ్ చేయాలి, మెకానిక్ చేయాలి, డిప్లొమా చేయాలి, ఐటీఐ చేయాలి అంటారు. కానీ డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి. ఎందుకంటే రాజకీయ నాయకుల కొడుకులు మాత్రం డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, వీళ్ళు మాత్రం అందుకనే నాకు గోర్లు బార్లు ఇచ్చేది. మీరు ఏమన్నా సిగ్గు ఉందా తెలంగాణ ప్రభుత్వం? ఎలక్షన్స్ అన్నాక అరకడానికి వస్తారు, తర్వాత ఇది ఆ పరిస్థితి. ఈరోజు విద్యార్థులము ఇంటి ముందు సిగ్గుపోతుంది. ఫెయిల్ అయినాం అని అంటే మీ నిర్లక్ష్యం వల్ల మేము ఫెయిల్ అయ్యి మేము నలిగిపోతున్నాం ఇంట్లో. చూసుకోవచ్చు ఆ విద్యార్థులటువంటి ఆవేదన. మరోవైపు అమ్మాయిలను కూడా చూసుకోవచ్చు, వాళ్ళు కూడా ఎర్రటి ఎండలోనే ఉన్నారు, ఇక్కడే ఉంటున్నారు. వాళ్ళకి అసలు ఎటు పోవాలి, ఏం చేయాలి కూడా అర్థం కావట్లేదు. వాళ్ళ చేతిలో ఉన్నటువంటి మెమోస్ తీసుకొని తిరుగుతున్నారు, లోపలికి అలో చేయట్లేదు. ఆన్లైన్లోనేమో వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. ఒక్కొక్కసారి వెబ్సైట్ వర్క్ చేస్తుంది, ఒకసారి వెబ్సైట్ వర్క్ చేయట్లేదు. మరోవైపు 3 లక్షల మందికి సంబంధించి రివాల్యుయేషన్ వితౌట్ ఫీ కట్టాలని హైకోర్టు చెప్తుంది. అదేం లేదు, ఫీ కట్టాల్సిందే అని చెప్పేసి ఇంటర్ బోర్డు చెప్తున్నారు. మరోవైపు గ్లోబరింగ్ సంస్థ మా తప్పు లేదంటుంది, ఇంటర్ బోర్డు మా తప్పు లేదంటుంది. ఓవైపు విద్యాశాఖ మంత్రి కనీసం కలగజేసుకోవాల్సింది పోయి ఇదంతా ప్రతిపక్షాల కుట్ర, మీడియా కావాలనే చేస్తున్నారు. ఎవ్వరు కూడా ఇక్కడ జరిగిన దాంట్లో తప్పు జరిగింది, ఆ తప్పు ఎవరిది, అసలు విద్యార్థులకు నెక్స్ట్ ఏం చేయాలి? 18 మంది నిండు ప్రాణాలు పోయాయి, నిజంగానే వాళ్ళు ఫెయిల్ అయ్యారా, ఫెయిల్ అయి చనిపోయారు, అసలు వాళ్ళ పరిస్థితి ఎలాంటి వచ్చింది? అలాంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి మిగతా విద్యార్థుల సంగతి ఏంటి? ఇప్పటికీ ఎర్రటెండలో ఇటు మీడియా కూడా దాదాపు 4 రోజుల నుంచి రాజ్ న్యూస్లో కూడా మనం పదే ప్రచారం చేస్తున్నాం. ఈవెన్ స్టార్టింగ్ డే నుంచి రిపోర్ట్ అంటే మీ రిజల్ట్స్లో తప్పు రాబోతుంది అని హెచ్చరించినా పట్టించుకోలేదు, తప్పులు వచ్చాయని చెప్పినా పట్టించుకోవట్లేదు. కేవలం ఏదో కలుగజేసుకొని చేస్తున్నటువంటి కుట్రగానే ఇటు విద్యాశాఖ మంత్రి కానీ, అటు ఇంటర్ బోర్డు కానీ, అటు గ్లోబరిన్ కానీ చెప్తుంది. టెక్నికల్ మిస్టేక్స్ లేవని గ్లోబరిన్ చెప్పినప్పుడు ఏపీఏఎఫ్ఏఎస్ అనేటువంటి మాటలు ఏంటి, వాటి అర్థం ఏంటో గ్లోబరిన్ చెప్పాలి. సరే 3,500 మంది మాత్రమే మా దగ్గర మిస్టేక్ జరిగిందని గ్లోబరిన్ చెప్తుంది. ఆ 3,500 మందికి సంబంధించి మరి వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళకి రివాల్యుయేషన్ చేస్తారా, రీకౌంటింగ్ చేస్తారా, దాన్ని రెక్టిఫై చేస్తారంటే ఏ విధంగా రెక్టిఫై చేస్తారు? ఇక 3 లక్షల మంది ఫెయిల్ అయ్యారు. 3 లక్షల మందిలో ఎంతమంది జెన్యూన్ కేసులు ఉండే అవకాశం ఉంది? నిజంగానే ఈసారి జెన్యూన్ కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. మన దగ్గరికి వచ్చిన వాళ్ళలో కూడా జెన్యూన్ కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి వాళ్ళందరికీ ఎటువంటి న్యాయం చేస్తారో ఇప్పటికి చెప్పట్లేదు. ఓవైపు ఎండ, మరోవైపు అరెస్టులు, ధర్నాలు, ఇంటర్ బోర్డు మొత్తం దద్దరిల్లుతుంది. అసలు ఇంటర్ బోర్డు కార్యాలయంకి ఇప్పటివరకు ఒక అధికారి వచ్చింది లేదు. ఎవరు వచ్చినా కూడా వాళ్ళ మానాన వాళ్ళు వెళ్ళిపోతున్నారు, కనీసం మాట్లాడట్లేదు. త్రిసభ్య కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి వెంకటేశ్వరరావుని అడిగితే ఆయన కూడా మేము కమిటీ వేసాంగా, కమిటీ రిపోర్ట్ వస్తుంది, ఇప్పుడంతలోనే మీడియాతో ఏం మాట్లాడను, ఇప్పుడు ఏం చెప్పే పరిస్థితి లేదని అతను అంటాడు. త్రిసభ్య కమిటీ ఏమో ఆ విధంగా ఉంటుంది. కేటీఆర్ ఏమో 3 రోజుల్లో అంతు చూసేస్తాము, అసలు ఏదున్నా కూడా ప్రజల ముందు పెట్టేస్తామన్నాడు. మరి 3 రోజులు గడుస్తున్నాయి కదా, ఆ రిజల్ట్ ఏంటో తెలియదు. మరోవైపు కేసీఆర్ నాకు ఈరోజు ఈవినింగ్ కల్లే మొత్తం నివేదిక కావాలని మొన్న చెప్పారు. ఇప్పటి వరకు నివేదిక వచ్చింది లేదు, ఇంటర్ బోర్డు ఇచ్చింది లేదు. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? మరోవైపు కాంగ్రెస్, బీజేపీ ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ వాయిస్ని వినిపిస్తున్నారు, ప్రతి మెమొరాండమ్స్ ఇస్తున్నారు. ఇది కాదు అని చెప్పేసి కలెక్టరేట్ల ముట్టడి. ప్రస్తుతం ఇదే టైంలో ఇటు అన్ని జిల్లాలకు సంబంధించి కలెక్టరేట్ల ముట్టడి జరుగుతుంది.
ప్రగతి భవన్ ముట్టడి జరుగుతుంది, ఎట్ ద సేమ్ టైం గ్లోబరిన్ ముట్టడి జరుగుతుంది. ప్రతి జిల్లాలోనూ ఎక్కడెక్కడైతే ఆఫీసులు ఉన్నాయో మెయిన్ ఆఫీసెస్ అవన్నీ కూడా ముట్టడి చేస్తున్నారు. ఈ ముట్టడిలో ఒక విద్యార్థి సంఘ నేతల పేర్లు చెప్పుకోవాల్సిన లేదు. ఎందుకంటే ఏబీపీ, ఎస్ఎఫ్ఐ, పిడియు ఎవరు ఉన్నారో వాళ్ళతో పాటు ఎవరైతే అధ్యాపకులు ఉన్నారో అధ్యాపక సంఘాలు ఉన్నారో ఎమ్మెల్సీలు దిగారు రంగంలోకి, ఎమ్మెల్యేలు దిగారు, వివిధ పార్టీలకు చెందినటువంటి ముఖ్య నేతలు మాట్లాడుతున్నారు, ఇక్కడికి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఇంతమంది ఆందోళన చేసినా మనకి పూర్తిగా అంటే ఏమీ పట్టనట్టు, ఇక్కడ ఏమీ జరిగినట్టు, కేవలం ఏదో మీడియా వార్తలు ప్రసారం చేస్తుంది, ఎవరో 4-5 వచ్చి ఇక్కడ ఉన్నారంటున్నారు. ఒక్కసారి మనం చూసుకుంటే ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుందో చూసుకోవచ్చు. 4 రోజులు గడుస్తున్నా ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం ఏదో యుద్ధ వాతావరణం ఉన్నట్టు బారికేడ్లను వేశారు. పూర్తిగా బారికేడ్లు వేసి ఎవరిని కూడా మీరు అటు వెనుక వైపే ఉండాలి, ఎవరు ముందుకు రావద్దంటున్నారు. ఇక్కడ మొత్తం పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు విద్యార్థులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి పంపిస్తున్నారు. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? సూర్యాపేట జిల్లా అండి. తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా ఏదైతే 18 మంది విద్యార్థులు చనిపోవడానికి కారణమైనటువంటి విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి దీని బాధ్యతగా వహిస్తూ రాజీనామా చేయాలి. అదేవిధంగా ఏదైతే బోర్డు కార్యదర్శులు జనార్దన్ రెడ్డి, అశోక్లు కూడా సస్పెండ్ చేయాలి. ఏదైతే గ్లోబరిన్ సంస్థకు సంబంధించిన అప్పచెప్పడం వల్ల దీనికి కారకీయాల 18 మంది విద్యార్థులకు కూడా చావు కారణమైనటువంటి గ్లోబరిన్ సంస్థను కూడా తక్షణమే వాళ్ళపై క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పి పీడీఎస్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా జగదీశ్వర్ రెడ్డి మన ప్రెస్ మీట్ పెట్టి 3 రోజులలో త్రిసభ్య కమిటీ ద్వారా వెల్లడిస్తామని చెప్తా ఉన్నారు. ఈ కమిటీల వల్ల ఒరిగేది ఏమీ లేదు. ఇలా రీవెరిఫికేషన్తో, రీకౌంటింగ్తో ₹1,000 ఇలా ₹1,00,000 ఇలా బోర్డు తీసుకొని దాన్ని సొమ్ము చేసుకుంటే తప్ప ఈ యొక్క విద్యార్థులకు ఒరిగే లాభం జరిగేది ఏం లేదు. ఇప్పటికే గత 2 సంవత్సరాల క్రితమే రీవెరిఫికేషన్ ద్వారా, రీకౌంటింగ్ ద్వారా అనేక విద్యార్థులు అప్లై చేసుకుంటే ఇప్పటి వరకు కూడా విడుదల రాని సందర్భం ఉంది. తక్షణమే దీనికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి రాజీనామా చేయాలని చెప్పి పీడీఎస్గా డిమాండ్ చేస్తారు. కొద్దిసేపటికే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. కొద్దిసేపటి క్రితం ఒక అమ్మాయి సొమ్మసిల్లిపోయినటువంటి సంఘటన కూడా ఇంటర్ బోర్డు ముందు చోటు చేసుకుంది. ఆ అమ్మాయికి అంటే డిహైడ్రేషన్ అయిందని చెప్తున్నారు. సో ఎందుకంటే ఆన్లైన్లో ఓపెన్ కాకపోవడంతో ఇక్కడికి వస్తే ఎవరైనా హెల్ప్ చేస్తారేమో, ఎవరైనా అధికారులు మాట్లాడతారని చెప్తున్నారు. ఓవైపు ఎండ మండిపోతుంది, అయినప్పటికీ కూడా ఎవరు ఇక్కడ కదలట్లేదు. కనీసం చిన్న చెట్టు నీడు తప్ప ఇంకేదీ లేదు. కనీసం ఇక్కడికి ఇంతమంది వచ్చారు, కనీసం వాళ్ళకి వాటర్ సదుపాయం కూడా ఏం లేదు. దాంతో పిల్లలందరూ కూడా ఇక్కడిక్కడే ఉండను. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో, ఏమైనా పిలుస్తారేమో, ఏమైనా చేస్తారేమో, ఏ విధంగానైనా మనకు న్యాయం జరుగుతుందేమో, ఇంతమంది ఉన్నారు కదా, ఎవరో ఒకరు మనకు న్యాయం చేయకపోతారా అని చెప్పేసి ఆశతో వస్తున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. అరెస్టుల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకైతే ఎలాంటి పరిస్థితి అయితే మనకు కనిపించట్లేదు. ఓవరాల్గా ఇక్కడ చూసుకుంటే ప్రసన్న ఇంటర్ బోర్డు ముందు ఈ ఉధృత వాతావరణం ఇప్పటింతలో పులి స్టాప్ పడేలా అయితే మనకు కనిపించట్లేదు. ఈ పరిస్థితి ఇంకా కొనసాగేలాగానే ఉంది. ఒకరి తర్వాత ఒకరు విద్యార్థి సంఘాలు వస్తున్నారు, మరోవైపు ప్రతిపక్ష నాయకులు కూడా వస్తారని చెప్తున్నారు. మరోవైపు అన్ని చోట్ల కూడా ముట్టడి జరుగుతుంది. ఇప్పటి వరకు ఇంటర్ బోర్డు నుంచి కానీ, అటు విద్యాశాఖ నుంచి కానీ, అంటే ఇటు అశోక్ కానీ, జనార్దన్ రెడ్డి కానీ, జగదీశ్వర్ రెడ్డి కానీ ఎవరి నుంచి కూడా ఒక పాజిటివ్ రిప్లై ఈ 3 లక్షల మందికి సంబంధించి పేపర్లు రీవెరిఫికేషన్ చేస్తాము, వారందరికీ న్యాయం చేస్తామనే మాట వినిపించట్లేదు. ఏది ఏమైనా న్యాయం జరిగే వరకు తల్లిదండ్రులు, విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, ఇటు మీడియా కూడా వెనక్కి తగ్గేలా కనిపించట్లేదు. ప్రసన్న. రైట్ స్వప్న, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. అవకతవకలు